అన్న వాళ్ళు ఉన్నారు మనతోని. ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు, ఈ లొల్లిలు అవసరమా? అట్లా అనేసి సైలెంట్ ఉంటే తొక్కనికే చూస్తురన్న, మనం ఎవ్వని జోలికోమన్నా. అంటే నేను దొక్కడానికి ఎందుకు చూస్తారు? ఇక ఎవ్వరికి ఎట్ట అర్థం కాకపోతే మన కాడికి వస్తారన్న. ఎవ్వడు సైలెంట్ ఉంటే ఆమెకే దొక్కుదాం అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎగురుతున్నావు, నీ కాడికి ఎవ్వడు రాడు. నేను సైలెంట్ ఉన్నా, నన్నే దొక్కుతారు. నేను ఎగురుతే నా కాడికి ఎవ్వడు రాడు, నువ్వు సైలెంట్ ఉంటే నిన్నే దొక్కుతారు. అటువంటి జనాలు ఉన్నారు. ఇంకో తమ్ముడు, నేను ఇంతవరకు అయితే ఎవరిని చెప్పలే, నీకు మంచిగా చెప్తున్నా. ఇది లైఫ్ కాదు, మంచిగా కొట్టాడకుండా మంచిగా ఉండు, ఓకేనా? సరే, కొట్టాడని పంచాయతీ అన్ని మనసులో పెట్టుకోకు, తీసేసి వెనకల ఎప్పుడు దొరికితే అప్పుడు గదంతా లైట్ అన్న. ఎవరికైతే ఉందో వచ్చి మాట్లాడుకుంటే మంచిది అన్న, బస్ అంతేనా? అంతే అన్న. మరి నువ్వెందుకు కొట్టడానికి పోతున్నావు? మళ్ళా నేను బోర్కాడికి పోనన్నా, నేను అసలుకే పోను గొడవలల్లా. ఇప్పుడే అన్నావు, నా అన్నలు వచ్చిర్రు, రాత్రి పోయినాం, చేసేసినాం. నన్ను కొట్టినాక